గ్రహిస్తున్నందు సహోదరి సహోదరులకు ప్రభుపేట వందనాలు చెల్లిస్తున్నాను. భార్యాభర్తలు ఎలా ఉండాలి? కుటుంబ వ్యవస్థను ఏర్పాటు చేసిన దేవుడు ఆ కుటుంబ వ్యవస్థలో భార్యాభర్తలు ఎలా ఉండాలని కోరుకున్నాడంటే, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 7వ వచనంలో, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 7వ వచనంలో, అటువలనే పురుషులారా, జీవమును కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరం కలగకుండానట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురం చేయుడి. కనుక జ్ఞానము చొప్పున కాపురం చేయమన్నాడు. అటు భర్తకైనా భార్యకైనా ఎలా కాపురం చేయాలి అంటే, కుటుంబ వ్యవస్థ కట్టబడాలంటే జ్ఞానము చొప్పున కాపురం చేయాలి. జ్ఞానము లేకపోతే ఆ కాపురాలు నిలబడవు. జ్ఞానము వలన ఇల్లు కట్టబడును. జ్ఞానము వలన ఇల్లు కట్టబడుతుంది, ఆ కుటుంబం కట్టబడుతుంది. అదే జ్ఞానము లేకపోతే ఆ కుటుంబం నిలువున కూలిపోతుంది. భార్యాభర్తలుగా దేవుడు ఏర్పాటు చేసిన ఆ కుటుంబ వ్యవస్థను నడిపించుకోవాలంటే జ్ఞానము చొప్పున కాపురం చేయాలి. ఏంటి జ్ఞానం? ఏది జ్ఞానమని అనబడుతుంది అంటే, సామెతల గ్రంథం 29వ అధ్యాయంలో 8వ వచనాన్ని చదవగలిగితే, సామెతల గ్రంథం 29వ అధ్యాయం 8వ వచనంలో, అపహాసకులు పట్టణము తల్లడిల్ల చేయుదురు, జ్ఞానులు కోపము చల్లార్చెదరు అన్నాడు. జ్ఞానులు కోపాన్ని చల్లార్చుతారు. నిజంగా జ్ఞానిగా ఒక భర్త ఉంటే, జ్ఞానిగా ఒక భార్య ఉంటే, జ్ఞానము చొప్పున కాపురం చేయమని దేవుడు కోరుతున్నాడు. కుటుంబ వ్యవస్థ నిలబడాలంటే ఒక జ్ఞాని ఎలా ఉంటాడంటే, కోపాన్ని చల్లార్చేవాడు. భర్తగా నీకు వస్తున్న కోపం, భార్యగా నీకు వస్తున్న కోపం, ఎప్పుడైతే కోపాన్ని తగ్గించుకొని, ఆ కోపం అనేక అనర్థాలకు దారితీస్తుంది కనుక కోపాన్ని తగ్గించుకునేవాడు, కోపాన్ని చల్లార్చేవాడు జ్ఞాని. ఒక భర్తగా భార్యగా కుటుంబాన్ని కట్టుకోవాలంటే మన కోపాన్ని తగ్గించుకోవాలి. అక్కడే సామెతల గ్రంథం 29:11లో, జ్ఞానము గలవాడు కోపము అణుచుకొని దానిని చూపకుండును. చూసారా? జ్ఞానము గలవాడు కోపము అణుచుకొని దానిని చూపకుండును. జ్ఞానవంతురాలు ఇల్లు కట్టుకుంటుందన్నారు కదా. ఏది జ్ఞానం అంటే, కోపాన్ని అణుచుకునేవాడు జ్ఞాని. ఒక భర్తగా భార్యగా మన కోపాన్ని మనం అణుచుకోగలిగితే కుటుంబాలు కట్టబడతాయి, కుటుంబాలు క్షేమంగా ఉంటాయి. దేవుడు అనుకున్నట్టుగా ఆ కుటుంబ వ్యవస్థను ఏర్పాటు చేసిన దేవుడు మన కుటుంబాలను చూసి సంతోషపడతాడు. నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. ఎప్పుడు నరుని యొక్క కోపం దేవుని యొక్క నీతిని నెరవేర్చలేదు. అందుకే కోప్పడుటకు నిదానించండి అన్నాడు. ఈరోజు కుటుంబ వ్యవస్థలు కట్టబడడానికి ఒక భర్తగా భార్యగా మనం దేవుని మాట నెరవేర్చేవారిగా ఉండాలి.